కావున విషయ సుఖముల మీద ఆశయు తీరిపోయి కాకున్నను ఇంకొక విశేషము గలదు ఆలకింపు. నాదు హితంబు కోరియ జనార్దనా వారాధుమైన నందనుట అప్పురమే భవనాజ్ఞ రాజ సంపాదన నేను నర్చినను ధృతరాష్ట్ర సూచియే కారగునాది ఏ నగుట కల్లబటుండటు ఏలి కయ్యడి నాకెట్లునూ రాజహరత లేదు. నేను తన కట్రచుడనని తెలిసినచో ధర్మమూర్తి యుధిష్ఠిరుడు రాజ్యం వల్లక పరిత్యదిచ్చుట నిఖవము. అట్లు జరుగుట లోపులకే కాదు నాకు కూడా అసమ్మతమే. ఏమంటే యుద్ధయుగ్నం భోజించరుడు దానికి హోత అర్జునుడు సంపత్తికండీవము ఆత్మరుడా సైన్యమదంబయాజ్యమగు తత్వంగర్వు సర్వంగుడే మరి నీవే గడియంతువే అర్ధయుండవు కావున నాకేవో కొన్ని ముఖప్రీతికారములకు మాటలు చెప్పి తిరిగిపోతుంటివి. కానీ నీకు పూర్తిగా జయాభిలాష కలిగి ఉన్నదంట నే కనిపెట్టి తిని ఈ మాట కూడా విని అరుగుతున్నాను. పట్టి వదిలించుట నిఖమము అట్టి సూచనలు పట్టుగా పాదులందు కనిపట్టుచున్నవి వేల వేలు నీ చెడ్డ తలంపు మాని దయచేయుము ధర్మజునొద్ద కొప్పుగా అదీనుగాక నేనేమి చెప్పినాను నీవే కారణమింతగా చావనేవ కడవే సంపతులెల్ల నీ వలన వెళ్తుదురు కర్ణ ఈ సేవా ధర్మములకేగి చెడు జగమేలను పితప విచారించిన లాభం ఉండదు. మున్నే మేలుకొను, ఇక మాట్లాడదు. నందనందన నీ వాక్యములందొక్కటియు ప్రత్యేఖ్యానంబు నర్పదగినది లేదు. సర్వమును నీవన్నట్లే జరుగును. ఇంత గురుతెరిగిన నీకు కర్ణుని మనోనిశయము మాత్రం అగోచరమగున అట్లిరంగియు నన్నేల మహాప్రలయంబు పట్ల భూమిపతియు తమ్ముడు శకుని మిత్రుడు నల్పురు మీరు కారకులు కపటము లేదు వింతైనా
కురుక్షేత్ర మహాసంగ్రామమందు భీష్ముడు ద్రోణుడు అది కాగల మహావీరుండిరని ధైర్యం ఉన్నదేమో గాని పార్థుడు రథమునందుండా నే రథసారథినయ్యుండా ఒక్క భీష్ముడే కాదు 1000 మంది భీష్ములు, 10,000 మంది ద్రోణులు, 100,000 మంది కర్ణులను కలసి వచ్చిన మా పార్టు చేతిలో చచ్చువారు కృష్ణుడనా ఈ కృష్ణుడనా ఎవ్వడో సొంత వెరంగికును కర్ణ